హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదురమే లంకేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కోల్కతా దగ్గర ఆవరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం అనేది మనకి రేపటికి ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి చల్లటి వాతావరణం అలాగే తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల జల్లుల వర్షాలు అనేవి నమోదు అవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గాలులు అనేవి గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి కొన్ని భాగాల్లో, కొన్ని భాగాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీయడం జరుగుతుంది. ఈ గాలుల తీవ్రత అనేది రేపు ఎల్లుండు అనగా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది వహించండి. గాలులతో పాటు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మనకి రేపు ఎల్లుండు వర్షాలు అనేవి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో తక్కువగా వర్షాలు అనేవి నమోదవుతాయి. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో నుండి కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో మనకి వర్షాలు అనేవి ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి కొన్ని భాగాల్లో ప్రస్తుతం అయితే నమోదవుతున్నాయి. ఈ వర్షాలు రేపు ఎల్లుండి కూడా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ అలా ఈ పరిసర ప్రాంతాల్లో మనకి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే రేపు ఎల్లుండు కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతాయి. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు, ఎదుల చెరువు, వెనిగండ్ల మండలం, పామూరు, వింజమూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర రాయలసీమ జిల్లాలో అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి రేపటి వాతావరణ విషయంలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు నమోదవుతాయి. అలాగే ఈ నెల చివరి వారంలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మనం సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు మార్నింగ్ సమయంలో యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.